నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ముస్తాబాద్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. ఎస్ఎఫ్ఐ. బీడీ కార్మికుల శ్రమ దోపిడీకి గురి చేస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగుమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. కొనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో బీడీ కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ ఆకు తంబాకు పేరిట దోపిడీ చేస్తూ తూకంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కార్మికులను ఇబ్బంది పెడుతూ వారి శ్రమను దోచుకుంటున్నారని, బీడీ కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాడుతుందని తెలిపారు. అర్హులైన బీడీ కార్మికులందరికీ బీడీ పెన్షన్లు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉండగా బీడీల పింఛను 2014 కటాఫ్ డేట్ పెట్టి పింఛన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లప్పుడు కటాఫ్ డేట్ లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కేసీఆర్ ప్రభుత్వము వీరికి పింఛన్ ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి ఉంది. ఇండ్ల కొరకు అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము మేము బీడీ కార్మికులకు ఇండ్లు ఇస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఈ 10 ఏళ్లలో ఒక్క బీడీ కార్మికురాలకు ఇండ్లు ఇవ్వని పాపన పోలేదు. మేము వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే బీడీ కార్మికులకు ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి, అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే వెంటనే ఇప్పుడు మీరు పింఛన్ ఉన్న వాళ్ళకు పింఛను పెంచుతా అని వచ్చే నెలలో పెంచుతా అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో పాటు వీళ్ళకి పింఛను ఇచ్చుకుంటా వీళ్ళకు కూడా పెంచి 4,000 రూపాయలు పింఛను ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్లు ముట్టాడు కానీ చలో హైదరాబాద్ కార్యక్రమం చేసి వీరందరికీ పింఛను వచ్చే దిశగా పోరాటం చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది. ప్రభుత్వము వెంటనే ఈ ఆలోచన చేసి వీరందరికీ పింఛను ఇవ్వాలని కూడా మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున బీడీ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్లో బుధవారం రోజున చేపట్టారు. ఉండి ఆదాయం 1,50,24,507 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఉండి లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది నిఘా మధ్య నిర్వహించినట్లు పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి వారు హాజరయ్యారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. హిందూ దేవాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మళ్లీ దేవాలయాలపై ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పంచలోహ విగ్రహాలను ధ్వంసం చేసి అపవిత్ర పాలు చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. जय भवानी, जय शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय श्रीराम, जय श्रीराम, जय शिवाजी. ముందుగా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని మేము బజరంగ్ దళ్ తరఫున మేము కోరుకుంటున్నాము. లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ తీవ్రమైన ఆందోళన చేపడుతుందని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. రాష్ట్రంలో హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు ముస్తాబాద్ విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిన్న కరీంనగర్లో కోతిరాంపూర్లో గల ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా పంచలవాల విగ్రహాలు దొంగిలించడం జరిగింది. మరియు మలమూత్రాదులు ఇంటి వారిని దొరకబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, విన్నపిస్తున్నాం.
అందుకే హిందువులంతా ఐక్యత ఉన్నప్పుడైతే ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా చూద్దామని మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. జై శ్రీరామ్. సుప్రీంకోర్టు 7 జడ్జీలకు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ రద్దు చేస్తూ పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ముస్తాబాద్ మండల మాల మహానాడు మండల అధ్యక్షులు జంగా భూమరాజం పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే అలో మాలా చెలో హైదరాబాద్ మాలల మహాసింహ గర్జనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభకు ముస్తాబాద్ మండలంలోని అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జక్కుల యాదగిరి, జిల్లా సభ్యులు బండరాజు, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల భాస్కర్, ఉపాధ్యక్షులు రేసు కిషన్, గంగాధర్, బెల్లం స్వామి, పేరం రమేష్, జంగం రాజు, మెరుగు కిరణ్, ఎరుగు సుందరయ్య, కొంపెల్లి రాములు, రామచంద్రం, అనిల్ కుమార్, కొండయ్య, బంధుల పరశురాములు తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండే మాల సోదరులు మరియు సోదరిమణులు విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఆగస్టు 15 నుంచి ఏర్పడ్డ సంఘటనల నుంచి మొన్నటి వరకు అనేక కార్యక్రమాలలో ప్రతి జిల్లాకు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని జాగాల్లో మీటింగు, అందులో సిరిసిల్లలో కూడా మీటింగ్ జరగడం జరిగింది. కరీంనగర్ అనేక జిల్లాలు తిరుగుతూ వాళ్ళను ఐక్యం చేయడానికి కోసము తాను అహర్నిశలు కృషి చేస్తున్నాను. నెల 1వ తారీఖు నాడు కూడా హైదరాబాద్లో సింహగర్జన పేరు మీద 30 లక్షల మంది ఇంటికి ఇద్దరు అంటే మాల మరియు మాల సోదరులు, అమ్మలు, అక్కలు అందరూ వచ్చి ఈ మాలల యొక్క సత్తాను చూపించవలసిందిగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున అందరినీ, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో మాలా చెలో హైదరాబాద్ ప్రోగ్రాము డిసెంబర్ 1వ తారీఖున మాలల సింహగర్జన చింకాన గ్రౌండ్లో కలదు. కావున మాల సోదరులందరూ ఇంటికి ఇద్దరు చొప్పున ముస్తాబాద్ మండలం నుంచి భారీ సంఖ్యలో మనం అక్కడికి వెళ్ళి మన మండల సత్తాను చాటుకుందామని మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రోగ్రాంను మనం విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో తరలి రావాలని కోరుతున్నాను. హలో మాలా చలో హైదరాబాద్ డిసెంబర్ 1వ తారీఖు నాడు తలపెట్టినటువంటి మన ముస్తాబాద్ మండలం నుంచి భారీ సంఖ్యలో పాల్గొనాలని, మన ప్రతి ఇంటింటికి ఆడ మగ తేడా లేకుండా వర్గీకరణ వ్యతిరేక పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారి పట్ల కఠినంగా వివరిస్తూ చర్యలు తీసుకోవాలని, నిషేధిత గంజాయి, పీడిఎస్ బియ్యం, అక్రమ రవాణా, జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, మధుకర్, శ్రీలత, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వేములవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలకు నిరసనగా వేములవాడలోని తెలంగాణ చౌక్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారం ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ వేములవాడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సామల్ల సాయి భరత్, కడారి శివ, ప్రభాస్, శివసాయి విద్యార్థులు పాల్గొన్నారు. మొన్న కొమరంభీం జిల్లాలో, అంతకుముందు నారాయణపేట జిల్లాలో, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాలలో, హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ అయినటువంటి సంఘటన ఉన్నది. మరి ఇన్ని సంఘటనలు నిత్యం జరుగుతూ ఉన్నా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు రావడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మరి విద్యాశాఖ వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖతో సమీక్ష నిర్వహించాలి. ఈ వరుస సంఘటనల కారణాలు ఏంటో ఈరోజు సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నాసిరకం బియ్యం ఇస్తున్నటువంటి వారిపైన, మరి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు పెడుతున్నటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో మరి వారికి మెరుగైన చికిత్స అందించాల్సినటువంటి అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి కూడా, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కూడా ఈ ప్రభుత్వం చొరవ ఇవ్వబడాలని చెప్పేసి కూడా, దీనిపైన ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం అయితే ఎస్ఎఫ్ఐగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి జిల్లాలో కూడా అలాంటి సంఘటనలు జరగకముందే జిల్లా
జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ప్రతి ఒక్క పాఠశాల కావచ్చు, హాస్టల్ కావచ్చు, మరి ప్రతి ఒక్క గురుకులాలు కావచ్చు సందర్శించి మరి భోజనాలు విద్యార్థులకు నాణ్యమైన రకంగా అందించేలాగా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులు అందరూ కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడల అలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలేను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పథ్తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జనరల్ గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటారంటే వర్ధంతి జయంతి సందర్భంగా వాళ్ళకు పూలదండ వేసి ఆయన చేసిన మంచి పనులు మాట్లాడుకుంటే రాబోయే తరం కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకొని మనలో కొద్దిగా పరివర్తన తెచ్చుకుంటామని. ఇలా ఆయన ఆలోచన ఏంటంటే అందరూ మంచిగా చదువుకోవాలి. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు, పెద్దవాళ్ళంతా ఓ పూట తిన్నా తినకపోయినా కష్టపడ్డా మీ పిల్లల్ని గట్టిగా మంచిగా చదివిపియండి. చదువుకున్న పిల్లవాడు కుటుంబంలో ఒక్కరు మంచోడు అయితే కుటుంబం మొత్తం మంచిది అవుతుంది. అది ఆయన ఆలోచన. ఆయన ఆలోచన అది. వెనుకబడి ఉన్నావు, మాకు చదువు వస్తలే, సుల్తాన్ బజార్ లో కరీంనగర్ గంజరవి కొనకచ్చుకుంటే దొరికేది కాదు తెలివి. గంజరవి కొనకచ్చుకుంటే పెద్ద పెద్ద సైట్లు అందరూ ఎప్పుడో కొనకచ్చుకుంటుండే. తెలివి అనేది ఎవరికి సొంతం కాదు. ఇవన్నీ చేసి ఇవన్నీ చెప్తే అరే పొన్నంరావు కొత్తగా చెప్తున్నారు, అట్లా కాదు. కానీ మార్పు రావాలి. ఎవడో ఒకరు సంస్కరణ. ఇలా ఆయన ఆలోచన చేయబోతుంటే ఇలా ఆయన దండేసి ఇక్కడ పెట్టుకుందిరా. ఈ విగ్రహాన్ని నెలకొల్పిన అందరి పెద్ద మనుషులకి, గ్రామానికి సంబంధించిన వాళ్ళందరి పేరు పేరున అభినందనలు. ఒక ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలా తప్పకుండా వారు స్ఫూర్తిగా రాంగా పొంగ రోడ్డు మీద వారి ఆలోచనను అందరూ కూడా తీసుకొని పోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఉస్మానాబాద్ కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం పోతా ఉన్నాం. దయచేసి అందరూ మరొక్కసారి తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం వేములవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యమకారులను వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనిగరపు రాకేష్, ఇళ్ల పోషెట్టి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కళాకారులు ర్యాలీగా తరలి వెళ్లి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాదయాత్రలో భాగంగా అధ్యక్షులు వన్నన్న గారు, అదేవిధంగా ఊరంటి ఆనందం గారు, మన తెలంగాణ యోధులు, తెలంగాణకు పోరాడి తెలంగాణ సాధించిన యోధులు పాదయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ కొరకు ఎవరెవరు ఏమో చేసినా కానీ మన ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమని అది అందరికీ గుర్తుంచుకొని ఇప్పుడు రవాణా శాఖ మంత్రులు, విశాఖ మంత్రులు గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఆశీరన్న గారు, విప్పు అన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోరాట యోజనకు అందరికీ నమస్కారం చెప్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఆనాటి ఉద్యమకారులు రకరకాల ఉద్యమాలు చేసినప్పటికీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీ లేదు. మళ్ళీ కింద ఆ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అదేవిధంగా ఆనాటి వారికి ఈరోజు టెంపుల్ ద్వారా స్వాగతం పలుకుతూ టెంపుల్ వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి యువతో మాట్లాడడం జరిగింది. వారికి అందరికీ పేరు పేరున రాష్ట్ర అధ్యక్షులు శ్రీరన్న గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేసినందుకు మీరు అందరికీ అందరూ ఉద్యమకారులందరూ కూడా ధైర్యం కల్పిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ అన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటారు. మీరు ఉద్యమకారుల అంశాన్ని
చేస్తున్నాం. మీరు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ఈ రోజు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను కూడా వెంటనే నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారు విజయం చేస్తున్నాం. ఈ యొక్క డిసెంబర్ 9కి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది కూడా డిసెంబర్ 9న. ఈ డిసెంబర్ 9 లోపు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అంతక్షలు నమస్కారం.